మంచిది. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కోసం ప్రార్థన చేస్తూ వచ్చాము. మరి ఈరోజు వాస్తవానికి ఇది రెడీ చేయడానికి కొంచెం కష్టమైంది. అయినా ఈ మీటింగ్లో పెద్దలు ఉంటారు కనుక గతంలో చిన్న చిన్న పుస్తకాలు కొన్ని సంఘాన్ని గురించి, పరిశుద్ధాత్మని గురించి, బైబిల్ గ్రంథాన్ని గురించి, రాకడలో జరిగే సంగతుల గురించి వేశాము. ఈసారి కొంచెం నిడివి పెంచి ఆత్మీయ ప్రసంగాలు అని ఒక 48 పేజీలతో కూడిన ఒక చిన్న బుక్ వేయటానికి ప్రభు కృప చూపించారు. దాన్ని పెద్దలు, సేవకులు ప్రార్థన చేసి మనకు ఓపెన్ చేసి ఇస్తారు. సేవకులైనా, పెద్దలైనా, విశ్వాసులైనా మీ అందరికీ ఇది ఉపయోగపడుతుంది. తప్పకుండా తీసుకొని చదివి ఆత్మీయంగా బలపడాలని, అలాగే పెద్దలైన వారు, అనుభవజ్ఞులైన వారు ఈ విషయాల్లో నాకు కూడా ఏదైనా సలహా కూడా ఇస్తే ఇంకా సంతోషం అని కోరుకుంటూ, మరి ప్రియులు పెద్దలు వెంకటరత్నం గారు, అలాగే ఎబినేజర్ గారు, అలాగే ప్రకాష్ అన్న ముగ్గురు వస్తారు. జోసఫ్ అన్న కూడా వస్తారు. వెంకటరత్నం అంకుల్ ప్రార్థన చేసి ఈ ఆత్మీయ సందేశాలు అనే బుక్ని మనకి పరిచయం చేస్తారు. జోసఫ్ అన్న రండి. పట్టెల్లా లోపల చిరిగిపోయింది. సామాన్యంగా కూర్చున్నావు నాన్న మౌత్ ఇంకోటి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జోసఫ్ సిద్ధం చేసిన ఈ పుస్తకాన్ని మీ నామ మహిమ కొరకై దీన్ని ఓపెన్ చేస్తూ ఉండగా, డెడికేట్ చేస్తూ ఉండగా అనేకులకు దీవెనగా మార్చండి. తన ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడు అని నీ చేతులకి అప్పగించుకుంటూ, ముందున్న సమయం దీనివల్ల వచ్చే పొగడ్తలను స్వీకరించి మీ మహిమను దొంగిలించకుండా ఉండడానికి జోసఫ్ను భద్రపరచుమని, మీ కృపాహస్తాలకే మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపిస్తూ స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన మీ లేఖనము కొరకై స్తోత్రం. లేఖనం సరిగా విభజించబడి మీ ప్రజలకు ఆరోగ్యకరమైన బోధ అందించినట్లు మీరు అనుగ్రహించిన అనేక మంది దైవ ఉపదేశకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో లేఖనాన్ని జాగ్రత్తగా, ఏమాత్రం మీ సత్యానికి విరోధంగా వ్యాఖ్యానించకుండా సత్యాన్ని ప్రజలలో నిలుచు నిమిత్తం ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ క్రైస్తవ సాహిత్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ సోదరుడు జోసఫ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరొక పుస్తకాన్ని ఇది నాన్న దైవదాసుల చేతులతో రిలీజ్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మీకు వందనాలు. అనేక మందికి ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండటానికి సహాయం చేయమని, మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే చెందినట్లు సహాయం చేయమని క్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళలో మీ దాసుడు గిరిజవల్ జోసఫ్లో కలంలో నుండి వచ్చిన ఈ పుస్తకాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇది అనేకుల చేతిలోకి వెళ్ళి చదివి మీ మహిమార్థమై, మీ ఘనత నిమిత్తమై దాని ప్రయోజనకరంగా వాడుకుంటూ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని కలములో నుండి అనేకమైన ఇలాంటి పుస్తకాలు వచ్చిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ముగ్గురం ప్రార్థన చేశాము, కానీ నా మనసులో
ఈ పుస్తకాన్ని ఓపెన్ చేయడానికి ఇద్దరు ఉన్నారు. ఒకరు జోసఫ్, రెండోది సమూయేల్. వీరు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి మాకు ఇస్తారు. ఈ పుస్తకం వెల 30 రూపాయలు. మరి బయట దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.